జీవం గల దేవుని సన్నిధిలో మీ అందరికీ స్వాగతం. మీ బైబిల్ పైకెత్తి చెప్పండి, ఈ వాక్యాన్ని ప్రేమిస్తానని. ఈ వాక్యం నేను పరిశుద్ధంగా ఉండడానికి ఆధారం. నేను ఏదైతే వింటానో చూస్తానో దానివల్ల ఫలిస్తాను. నూనెతో ప్రార్థించడం అనేది గుడ్డి విశ్వాసం కాదు. బైబిల్ చెప్తుంది దేవుని శిష్యులు జనాలపై నూనె రాసి ప్రార్థించి వారిని స్వస్థతపరిచేవారని. ఒకవేళ ఎవరైనా ఇది గుడ్డి విశ్వాసము చట్టానికి వ్యతిరేకమని చెబితే, అయితే చట్టం మనల్ని బైబిల్ అనుసరించి నడవడానికి మనల్ని వ్యతిరేకించదు. అందులో ఇలా రాయబడింది, రోగుల మీద నూనె రాసి ప్రార్థించగా స్వస్థత పొందుకుంటారని. కానీ ఈ రోజుల్లో సమస్య ఏంటంటే, ఒక వాక్యాన్ని మనం స్క్రీన్ పై చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం దాని 6వ వచనాన్ని మీకోసం నేను చదువుతాను. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుటయింది ఏమీ, పొందకపోవటయింది ఏమీ లేదు. కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. చాలా అద్భుతమైన వాక్యము. ఒకసారి కృతజ్ఞతలు చెప్పండి. ఇప్పుడు వినండి, చెప్తున్నాడు యేసుక్రీస్తులు సున్నతి పొందినా లేదా సున్నతి పొందకపోయినా ఏమీ లేదని చెప్తున్నాడు. మీరు క్రైస్తవులైనా లేదా అన్ని జాతుల నుండి వచ్చిన విశ్వాసివైనా, లేదా మీరు పుట్టుకతో క్రైస్తవులైనా, బర్న్ క్రిస్టియన్ అయినా, లేదా మీరు అన్ని జాతుల నుండి వచ్చిన దేవుని విశ్వాసులైనా, చెప్తున్నాడు సున్నతి పొందిన, ఒకసారి చదువుదాం, సున్నతి పొందకపోయినా ఏమీ లేదు. కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ఇంగ్లీష్లో ఇలా రాశారు, బట్ ఫెయిత్ విచ్ వర్కెత్ బై లవ్. దీన్ని ఈస్వర్డ్ బైబిల్లో మనం చదువుతాం. ఇందులో ఇలా రాశారు, ఫెయిత్ విచ్ వర్కెత్ బై లవ్. చెప్పండి, విశ్వాసం ప్రేమ వలన ప్రయోజనకరం అవుతుంది. వర్కెత్ అనగా, మీ పక్కనున్న వారికి చెప్పండి, సున్నతి అనగా ఆ వ్యక్తి మొదటి నుండే దేవునిలో ఉన్నా, లేకపోతే తర్వాత ఆయన దేవునిలోనికి వచ్చి ఆయనను అంగీకరించిన ఏం ప్రయోజనం లేదని చెప్తున్నాడు. కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము అవుతుందంటున్నాడు. చెప్తున్నాడు విశ్వాసం అనేది ప్రేమ లేకుండానే మీ జీవితంలో పని చేయదని. మరొకసారి ఆ స్క్రీన్ పై చూడండి, ఆ వాక్యాన్ని మళ్ళీ చదువుదాం. చెప్తున్నాడు విశ్వాసము ప్రేమ వలన కార్యసాధకం అవుతుందని. విశ్వాసము విచ్ వర్కెత్ బై లవ్, ఆ విశ్వాసమే ప్రేమ వలన పని చేస్తుందని. హల్లెలూయా. ఇబ్రూ భాషలో రాసిన 1756 పదాన్ని మనం చూద్దాం. ఇబ్రూ భాషలో కార్యసాధకం అనగా ఎనర్జీస్, యాక్టివ్, ఎఫెక్చువల్, పవర్ఫుల్. ఆయన చెప్తున్నాడు మీ విశ్వాసము చాలా శక్తివంతమైనదని, మీ విశ్వాసము ఎఫెక్టివ్గా ఉందని. ఒకవేళ మీలో ప్రేమ ఉంటే మీరు చూస్తున్న స్వస్థత, అద్భుతాలు, విడుదల, డెలివరెన్స్, ఇవన్నీ నిజమైనవి, చాలా శక్తివంతమైనవి, మీ జీవితంలో పనిచేస్తాయి. ఒకవేళ మీ జీవితంలో ప్రేమ ఉంటే, హెబ్రీ భాషలో ప్రేమ అనగా అగాపే. ఈరోజు నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. 4 విధాల ప్రేమలు ఉన్నాయి. ఈరోజు మీకు నేను 3 విధాల ప్రేమను వివరిస్తాను. మా తమ్ముడికి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పితే దీన్ని తెలుగులో ప్రేమని అంటారు. నేను నా భార్యను లేదా దీవిని ప్రేమిస్తున్నాను అంటే కూడా అదే ప్రేమను రాసేవారు. కానీ ఇబ్రూలో అలా ఉండేది కాదు. అందులో పిలియో అని ఒక ప్రేమ ఉంది, అనగా ఫ్రెండ్ బాండ్. కిలియా అనగా లవ్ బిట్వీన్ ఫ్రెండ్స్, అనగా క్లోజ్ ఫ్రెండ్స్, సిబ్లింగ్స్, సోదరుల ప్రేమ. మీ ఫ్రెండ్స్ని ప్రేమిస్తే దాన్ని వాళ్ళు పిలియా లవ్ అనేవాళ్ళు. ఇంకొకటి ఈరోజు ప్రేమ, రొమాంటిక్ లవ్. ఇది మనం బాలీవుడ్ మూవీలో చూస్తాం. ఇంకొకటి అగాపే లవ్, అన్కండిషనల్ గాడ్స్ లవ్. మీరు స్క్రీన్ పై చూస్తున్నారు. అగాపే అనేది ఎలాంటి ప్రేమ, ఎలాంటి లవ్ అంటే అన్కండిషనల్లీ మీరు జనాలతో చేస్తారు. మీ సర్కమ్స్టెన్సెస్ చేంజ్ అయినా కూడా. మీరు మీ స్క్రీన్ పై చూడండి, అగాపే, అన్కండిషనల్. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు విశ్వాసం అనేది ప్రేమ వలన కార్యసాధకం అవుతుందని చెప్తున్నాడు. మీ విశ్వాసం అది శక్తివంతమైనది, సత్యమైనది, మీ జీవితంలో విడుదల కలుగజేస్తుందని. నిజమైన విడుదల కలుగుతుంది. కానీ ఆ విశ్వాసం ఎప్పుడు పనిచేస్తుందంటే ఎప్పుడైతే మీరు ప్రేమిస్తారో. ఎలాంటి ప్రేమ? క్రియో ప్రేమనా? ఈరోజు రొమాంటిక్ ప్రేమనా? చెప్తున్నాడు అగాపే ప్రేమ వలన
ఆ ఒక పదాన్ని ఇంకోసారి చదువుతాం చూడండి. ఈ ప్రేమ, ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఈ ప్రేమ గురించి. ఇక్కడ రాయబడి ఉంది గలతీయులకు 5వ అధ్యాయం 6వ వచనం, బై ఫెయిత్ విచ్ వర్కెత్ బై లవ్. ప్రేమ వలన కార్యసాధకమయ్యేదే విశ్వాసం. బైబిల్లో ఉపయోగించిన ప్రేమ అగాపే ప్రేమ, సోదరుల ప్రేమ కాదు. సోదరుల ప్రేమ అనగా నేను చెప్పేది నీవు అంగీకరిస్తున్నావా, అయితే నేను ప్రేమిస్తాను. రేపటి రోజు అంగీకరించకపోతే ప్రేమించను. ప్రపంచం ఇలానే చేస్తుంది. యేసుక్రీస్తు వారు అన్యులు చేసే ప్రేమని చెప్తున్నారు. వారికి నచ్చేటట్లు ఉంటే వారిని నమస్కరిస్తారు, వారికి నచ్చేటట్టు లేకపోతే వారిని నమస్కరించరు. దేవుడు మీరు కూడా ఇలాగే ప్రేమిస్తున్నారు అంటున్నాడు. మీకు నచ్చేటట్టు ఉండే వాళ్ళతో ప్రేమిస్తారో, ఎవరైతే మీకు నచ్చేటట్టు ఉండారో వాళ్ళ కాలు లాగడం ప్రారంభిస్తారు. అలా చేస్తే మీ విశ్వాసము చనిపోయినట్లు. మీరు యేసుక్రీస్తు నామములు అంటారు, అప్పుడు యేసుక్రీస్తు నామము పని చేయదు. మీరు బి హీల్డ్ అంటారు, హీలింగ్ జరగదు. మీరు బి డెలివర్ అంటారు, కానీ డెలివరెన్స్ కారు. మీరు పెద్దగా ఎగరడానికి ప్రయత్నిస్తారు, కానీ లోపల మీరు బలహీనులు. ఒకవేళ మీరు ఇలా ఆశించినట్లయితే మీ విశ్వాసము కార్యసాధకము అవ్వాలంటే ప్రేమ వలన మాత్రమే కార్యసాధకం అవుతుంది. ఎలాంటి ప్రేమ? బిలియనా? చెప్పండి. అన్న చెల్లెలతో చేసేదా, లేదా మీ బంధువులతో, లేదా తమ్ముడు అన్నతో చేసే ప్రేమనా? కాదు. భర్త భార్యతో చేసే ప్రేమ కాదు. రొమాంటిక్ లవ్ కాదు. ఎలాంటి ప్రేమ అంటే అగాపే ప్రేమ. చెప్తున్నాడు విశ్వాసం అనేది అగాపేతో ఏమవుతుంది? కార్యసాధకం అవుతుంది. ఒకవేళ మీలో విశ్వాసం ఉండి అగాపే అనే ప్రేమ లేకపోతే ఆ ప్రేమను చదువుతాం. ఇట్ ఈస్ ద లవ్ దట్ ఎగ్జిస్ట్ రెగార్డ్లెస్ ఆఫ్ చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్. సెల్ఫ్లెస్ లవ్ అండ్ గ్రేటెస్ట్ ఆఫ్ ది 4 లవ్స్. ఇది ఎలాంటి ప్రేమ అనగా మీరు మీ శత్రువులతో కూడా చేస్తారు. ఒకవేళ మీరు ఇలా చేయకపోతే మీరు ఈ హైయెస్ట్ కేటగిరీ ప్రేమ నుండి కిందకు వచ్చేస్తారు. మీరు ప్రేమిస్తున్నారేమో పిలియో ప్రేమ. ఎవరితో? మీ సోదరులతో, మీ మిషన్కి సంబంధించిన వాళ్ళతో, లేదా మీ సంఘానికి చెందిన వాళ్ళతో. వేరే సంఘానికి చెందిన వాళ్ళతో ప్రేమించరు. మీకు నచ్చినట్లు ఉండే వాళ్ళని ప్రేమించరు. ఇలాంటి ప్రేమ కూడా మంచిదే, కానీ అది మిమ్మల్ని ప్రభావితులుగా చేయలేదు. కేవలము ఆ ప్రేమనే మిమ్మల్ని ప్రభావితులుగా, శక్తివంతులుగా చేస్తుంది. ఏదనగా అన్కండిషనల్ అగాపే ప్రేమ. అర్థమవుతుందా లేదా? ఒకవేళ మీరు అగాపే ప్రేమ నుండి పిలియ ప్రేమకు వస్తే, లేదా ఈరోజు అనగా మీ భర్తతో, లేదా మీ సోదరులతో, మీ బంధువులతో ఒకవేళ అగాపే ప్రేమ లేకపోతే దేవుడు చెప్తున్నాడు మీ విశ్వాసం అనేది ఈ విషయాలు ప్రభావితంగా చేయలేవు. మీరు లోపల నుండి సున్నా. మీరు ఏదో చెప్తారు, చెప్పేవని ఆకాశం మధ్యలా ఉండేది భూమి మీద. మీరు ఏం చేసినా కూడా ఫలించరు. ఎందుకు తెలుసా? మీలో ఉన్న విశ్వాసము ప్రేమ వలన మాత్రమే కార్యసాధకం అవుతుంది. యేసుక్రీస్తు దేవుడని మీలో విశ్వాసం ఉంటే ఆయన స్వస్థతపరుస్తాడు, స్వతంత్రులుగా చేస్తాడు. నాకంటూ ఒక రోజు వీసా వస్తుంది, నేను దీవించబడతాను, నా చెల్లెలు బాప్టిజం పొందుకుంటుంది. ఇలాంటి విశ్వాసము మీలో ఎప్పుడు పని చేస్తుందంటే ఒకవేళ మీలో ఈ ప్రేమ ఉంటే. పెద్దదిగా చెప్పండి, ఎలాంటి ప్రేమ? ఒకవేళ ఫిలియో లవ్ ఉంటే అవ్వదు. భర్త భార్యతో చేసే ప్రేమ కాదు. కానీ ఒకవేళ అగాపే అయితే మీ సర్కమ్స్టెన్సెస్, మీ ఆలోచనలు కలవకపోయినా మీ ప్రేమ తక్కువ కాదు. ఇది ఆ 4 ప్రేమల కంటే చాలా గొప్పది. ఆ 4 ప్రేమల కంటే గొప్పది. ఇంకోటి మనం స్టోర్జ్ అంటాం. ఆ ప్రేమ ఎలాంటిదంటే ఏ కుటుంబంలో అయితే మీరు జన్మించారో, మీరు ఎన్నుకోకుండానే లభించేది. తల్లి కానీ అత్త కానీ అయినప్పటికీ మీరు వారిని ప్రేమిస్తారు. ఒక ప్రేమ బంధువులను ప్రేమించేది, ఇంకొక ప్రేమ ఫ్రెండ్స్ని ప్రేమించేది, ఇంకొకటి భార్య భర్తలు చేసేది, ఇంకొకటి అగాపే. ఈ ప్రేమ మీలో లేకపోతే మీరు కార్యసాధకము అవ్వలేరు. 1756 పదాన్ని మనం చదువుదాం. ప్రభావితమైన, శక్తివంతమైన, ఈ భాషలో దాన్ని ఎనర్జీస్ అని పిలుస్తారు. అనగా యాక్టివ్, పవర్ఫుల్. చెప్తున్నాడు మీ విశ్వాసం పవర్ఫుల్గా ఉండదు, యాక్టివ్గా ఉండదు. చెప్తూ ఉంటారు, నా దగ్గర బండి ఉంది కానీ పని చేయదు, ఇంజన్ పని చేయట్లేదు, సర్వీసింగ్ చేయలేదు, టైర్ పంచర్ అయింది. అదే విధంగా మీ విశ్వాసం కూడా పని చేయని ఆ బండి లాగానే ఉంది. మీ దగ్గర అయితే అది ఉంది, కానీ దాన్ని సర్వీస్ చేయలేదు, కాబట్టి అది నడవదు. కానీ ఒకవేళ మీలో అగాపే లాంటి అన్కండిషనల్ లవ్ ఉంటే, ఈ సోదరుడు ఇక్కడ ఎందుకు కూర్చున్నాడు? ఎందుకంటే వాని శత్రువు అక్కడ కూర్చున్నాడు కాబట్టి. పొద్దున్నే మేము అత్తతో గొడవ పడి వచ్చాం, కోడలతో గొడవ పడ్డాను, నేను గుద్దుతా అని.
దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, చూస్తూ ఉండు, నాకు పిల్లలు అయితే చెప్తాను ఈ సంగతి. దీని అర్థం మీలో అగాపే ప్రేమ లేదని. కానీ ఎప్పుడైతే మీరు క్షమించడం మొదలుపెట్టినప్పుడు, జీవితాన్ని రిపేర్ చేయడం మొదలుపెట్టినప్పుడు, మీరు జనాలు మీపై వేసిన దోషములు కానీ లేదా నెగటివ్ మాటలు, అప్పుడు మీరు మీ హృదయంలో వారిని క్షమించినప్పుడు, అలా చేస్తే మీరు మీ బండికి కొత్త టైర్లు వేసినట్లు, మీరు మీ ఇంజన్ని నూతనపరిచినట్లు, తర్వాత కిక్ కొట్టాక ఒకేసారి మీ బండి తరకెత్తడం మొదలవుతుంది. అని ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా? మనల్ని మనమే పంచర్ చేసుకున్నాం. ఎలా తెలుసా? గొడవలతో, ఎదుటి వ్యక్తులను కించపరచడం, పడేయడానికి ప్లానింగ్ చేయడం. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ కారణంగా మీ విశ్వాసం అనేది యాక్టివ్ లేదని, అది చనిపోయిందని. ఎనర్జీస్ అనగా యాక్టివ్, ఆపరేటివ్, ఎఫెక్చువల్ అండ్ పవర్ఫుల్. చెప్తున్నాడు మీ విశ్వాసం ప్రేమ లేకపోతే ఆపరేటివ్ అవ్వదని. విశ్వాసం అయితే ఉంది మీలో, కానీ ఉపయోగం లేదు. బండి అయితే ఉంది, కానీ నడవట్లేదు. మైక్ అయితే ఉంది, మొత్తం మైక్ ఉంది చేతిలో, కానీ పని చేయదు. మీ దగ్గర టీవీ అయితే ఉంది, కానీ పని చేయదు, ఆపరేటివ్ లేదు. త్రోవ్ అయితే ఉంది, కానీ ఆపరేషనల్ ఉపయోగం లేదు. చెప్తున్నాడు ఆపరేటివ్ అవ్వదు, ప్రభావితం అవ్వదని. ఒకవేళ మీ విశ్వాసము ప్రేమతో కలిసి ఉండకపోతే, ఒకవేళ నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ క్వైర్లో ఉన్న ప్రతి ఒక్క సోదరులు నేను ప్రేమిస్తాను, కానీ దేవుడు అంటున్నాడు ఈ పిలియో ప్రేమ గురించి మాట్లాడట్లేదని. నేను చెప్పేది ఫెయిత్ వర్కేత్ బై అగాపే. విశ్వాసం అనేది అగాపే అనే ప్రేమతో పనిచేస్తుంది, కానీ పిలియతో కాదు. ఈ రోజుతో పనిచేయదు, స్టోర్స్తో పనిచేయదు. అగాపే అనే విశ్వాసము గల ప్రేమతో మాత్రమే పనిచేస్తుంది. ఇలా చేయడం మర్చిపోయి చిన్నపాటు సంఘాలన్నీ వాళ్ళు తమ జనాల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పెద్ద సంఘాల్లో ఆత్మ లేదు, చిన్నపాటు సంఘాల్లో ఉందంటున్నారు. పెద్ద సంఘాల్లో ఇలా అనడం మొదలు పెట్టారు. చిన్న చర్చిలో అయితే అసలు దేవుడే ఉన్నాడు, పెద్ద చర్చిలో మాత్రము దేవుడు ఉన్నాడు అని. దేవుడు పెద్ద సంఘాల్లో లేడు, చిన్న సంఘాల్లో లేడు, నీలో ఉన్నాడు. ఒకవేళ మీరు వాక్యాన్ని నమ్మితే. ప్రాబ్లం ఏంటంటే మనము అగాపే అన్కండిషనల్ ప్రేమలో లేము. బండి యొక్క అవసరత లేనంత వరకు మీకు అర్థం అవ్వదు. ఎప్పుడైతే కాలుతో నడుస్తూ కంఫర్టబుల్గా ఉంది, కానీ ఎప్పుడైతే బండి యొక్క అవసరత పడుతుందో అప్పుడు మీకు ఫీల్ అవుతుంది, అవును ఇది నాకు అవసరం అని. మొదటిలో వ్యతిరేకిస్తూ ఉంటారు, ఏ పెద్ద పెద్ద చర్చిలో ఏమీ ఉండదు అని, చిన్న చర్చిలో అయితే అసలు దేవుడే ఉండడని మొదట్లో విరోధిస్తారు. కానీ మీకు ఏ రోజైతే ఈ విశ్వాసం అనేది వేరే వాళ్ళని విడుదల చేయడానికి యాక్టివ్ ఫేస్ అవసరం అవుతుందో, స్వస్థతపరచడానికి కానీ, అప్పుడు అది జరగదు. ఎందుకంటే అది ఆపరేటివ్ లేదు. మీరు అగాపే అనే లవ్ని తన్నారు, అందుకని దేవుడు మీ విశ్వాసాన్ని ప్రభావితంగా చేయలేదు, యాక్టివ్గా చేయలేదు. అది నాన్ యాక్టివ్గా ఉంది. మీలో అయితే ఉంది, కానీ యాక్టివ్గా లేదు. బైక్ అయితే ఉంది, కానీ నడవట్లేదు. మీకేమనిపిస్తుంది? దేవుడు ఒకవేళ మీతో ఏదో చెప్తే, ఎంత పెద్ద శత్రువులైనప్పటికీ మీరు క్షమించండి అన్నప్పుడు దేవుడు మీరు నష్టపోవడానికి ఇలా చెప్తున్నారా? మీకేమనిపిస్తుంది? దేవునికి తెలియదనా? మీలాగా ఆయనకు ఎమోషన్ లేదనుకున్నారా, లేదా ఆయనకు కోపం లేదనుకుంటున్నారా? బైబిల్ చెప్తుంది ఆయనకు కోపం వస్తుందని, కానీ ప్రేమ లేదంటారా? ఆయన ప్రేమ స్వరూపుడు. ఆయనలో ఉన్న ఎమోషన్స్ అన్ని దేవుడు మీకు ఇచ్చాడు. కానీ ఆ ఎమోషన్స్ అన్ని దేవుడు మీకు ఇచ్చినట్లయితే, మిమ్మల్ని ఎవరైనా మోసం చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారో ఆయనకు తెలుసు. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు ప్రేమించమని, ఎందుకంటే మీరు అగాపే అనే ప్రేమలో ఉండాలని. ఒకవేళ మీరు ఫిలియోలో వెళ్ళిపోతే మంచిదే. అల్లీలు కూడా ఫిలియోలోనే ఉన్నారు. వారు కూడా తమ సోదరుల్ని, బంధువులని ప్రేమిస్తున్నారు. వారు కూడా ఎన్జిఓ నడిపిస్తున్నారా లేదా? పని చేస్తారా లేదా? చాలా మంచిగా చేస్తారు కొందరు. కానీ విశ్వాసం ప్రయోజనకరంగా మారాలంటే, విశ్వాసం పని చేయాలని అనుకుంటే, మీరు దురాత్మలను వెళ్ళగొట్టాలనుకుంటున్నారా? మీకు కావాల్సింది లభించాలనుకుంటున్నారా? మీ మార్గాలన్నీ సిద్ధపరిచి మీ జీవితంలో పని జరగాలని అనుకుంటున్నారా? మీరు ఎందులో ఉండాలో తెలుసా? అగాపే అనే ప్రేమలో. లేకపోతే ఏం జరగదు. తర్వాత మీకే అవమానం కలుగుతుంది. లోపల నుండి మీకు అనిపిస్తుంది మేము వెలుగుతున్నాం, కానీ లోపల ఖాళీగా ఉందని, నా జీవితంలో ఏం జరగట్లేదని, ప్రతి విషయాల్లో అడ్డంకులు, మాటలేమో పెద్దవిగా ఉన్నాయి అని లోపల ఏమీ లేదు. ఎందుకంటే రీజన్ ఇదే, ఫెయిత్ వర్కేత్ బై అగాపే ప్రేమ. ఏ ప్రేమ? గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ లాంటిది కాదు. దేవుడు ప్రేమ స్వరూపి, కానీ ఎలాంటి ప్రేమ? ఈ రోజు లాంటి ప్రేమ కాదు, రొమాంటిక్ లాంటిది కాదు. చెప్తున్నాడు అగాపే అన్కండిషనల్ ప్రేమ. అందుకని యేసుక్రీస్తు వారు చెప్పారు, తండ్రి వీళ్ళని క్షమించమని. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు. ఒకవేళ వేరే వాళ్ళు శిలువపై ఉంటే, మా అమ్మ కిందికి దిగాక చెప్తాని సంగతి అనేవాడు. అందుకని ఈనాటి సంఘాలు పవర్లెస్ అయిపోయాయి, ఫేత్లెస్ అయిపోయాయి. వాక్యం అని చెబుతూ వాళ్ళ చెవులు నొప్పించేలా చేస్తున్నారు. జనాలు చెప్తున్నది చూస్తున్నారు, కానీ జరగడం చూడట్లేదు. చెప్పేది జరగకపోయేసరికి వీళ్ళు వింటున్నది నిజమా అబద్ధమని అనుకుంటున్నారు.
వాళ్ళు పెద్దవి వింటూనే వచ్చారో కానీ చూడాలనుకుంటున్నారు. అందుకే ఏదైనా చూపించడానికి మీరు అగాపే ప్రేమలో ఉండాలి. అందరికీ ఇదే ఛాలెంజ్. ఒక అపోస్తలుడైనా పాస్టర్ అయినా, దేవునికి దాసుడైనా విశ్వాసుడైనా, వారు అన్కండిషనల్ ప్రేమలో నిలకడగా ఉన్నప్పుడు తమ సోదరుల కొరకు, తమ జనాల కొరకు, శత్రువుల కొరకు కూడా అప్పుడు వారి విశ్వాసం యాక్టివ్, ప్రయోజనకరంగా, శక్తివంతంగా పనిచేస్తుంది. లేకపోతే చనిపోయినట్టే. సాతాను జనాల్ని బంధిస్తాడు, ముఖ్యంగా స్త్రీలను బంధిస్తాడు. ఎందుకంటే 3 సంవత్సరాల క్రిందట జరిగిన నొప్పి వాళ్ళ హృదయంలో ఉంటుంది. ఆ ఒక విషయం వాళ్ళ హృదయంలో ఉంటుంది. ఇప్పటి వరకు వాళ్ళని క్షమించలేకపోతున్నారు. అందుకే సాతానుడు ఆ పాత విషయాలతో, ఆ గొడవలతో మీ జీవితంలో ఉండాలనుకుంటున్నాడు. ఒకవేళ మీరు ఫ్రీ అయితే, ఫైర్ అనగానే మీకు తెలుస్తుంది నిజమైన ఫైర్ ఏంటో. అందుకే గతంలో జరిగిన చేదు విషయాలను మర్చిపోవాలి. ఆ నొప్పి, ఆ బాధని నాశనం చేయాలి. లేకపోతే సాతానుడు వాటి ద్వారానే బంధిస్తాడు. వానికి తెలుసు జనాల్ని ఎలా బంధించాలో, వానికి తెలుసు ఏ విషయం ఎలా చెప్పాలి, వీళ్ళిద్దరిని ఎలా బంధించాలని వానికి తెలుసు. కానీ బుద్ధివంతుడు మూర్ఖుల మాటలు పట్టించుకోడు. హల్లెలూయా. ఎప్పటికీ పట్టించుకోడు. వారికి తెలుసు సాతానుడు ఏం చేయడానికి వచ్చారని. ఆత్మను అనుసరించి నడిచే బుద్ధివంతులు ఎవరైతే ఉన్నారో వారికి తెలిసిపోతుంది ఇది సాతాను యొక్క ట్రాప్ అని. ఒకవేళ మోసపోతే అయిపోయినట్లే. మీరు దేవుని మార్గంలో నడిస్తే చాలా ఆనందం ఉంటుంది. ఆత్మను అనుసరించి నడిచినప్పుడు ఆనందం ఉంటుంది. పాపం నుండి దూరం ఉండాలి, అసూయ నుండి దూరం ఉండాలి. ఈ విధంగా మీరు నడవడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు ప్రపంచమంతా మీ కొరకు లాభకరంగా మారింది అనిపిస్తుంది. నిజం చెప్తున్నాను. ప్రపంచమంతా మీకు తెలియని వారు కూడా, మీ చుట్టూన్న వారితో శత్రువులను కూడా క్షమించమని చెప్పండి. చేదు జ్ఞాపకాలు వదిలేసి అగాపే అనే ప్రేమతో ప్రేమించు. అప్పుడు నీ విశ్వాసము ప్రయోజనకరం అవుతుంది, పని చేస్తుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. బిగ్గరగా అభినందించండి. అప్పుడు పరిశుద్ధాత్మకు సులభంగా ఉంటుంది. కొంతమందిని వారిని మీరు విడుదల చేయాలనుకుంటే మొదటిగా మీరు ఇతరులను క్షమించమని వారితో చెప్పాలి. అప్పుడు మీరు సులభంగా డెలివర్ చేయొచ్చు. ఒకవేళ వారు క్షమిస్తే విడుదల అనేది చాలా సులభంగా అవుతుంది. వాడు ఒకవేళ క్షమిస్తే, ఈ రోజు మీరు వింటున్న ఈ వాక్యాన్ని గ్రహించి ఇతరులను క్షమించి ఇక మీదట పాపములు చేయమని, అసూయపడమని ఒప్పుకుంటే మీ మీద ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ మిమ్మల్ని నింపుతుంది, మిమ్మల్ని దీవిస్తుంది, తర్వాత నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. ఈ గ్రేస్ ని మీరు పొందిన తర్వాత మీరు ఈ వాక్యాన్ని గ్రహించి ప్రార్థనని స్వీకరించినట్లయితే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు. వెళ్ళరు అనేది అసత్యము, అసంభవం. నేను ఊరికే చెప్పట్లేదు, నేను ఆత్మలో చూస్తున్నాను ఈ విషయాల గురించి. ప్రతి రంగంలోనూ, ప్రతి విషయాల్లోనూ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు. మీరు కొత్త స్థాయికి మీరు వెళ్తున్నారు. మీరు పడ్డ ప్రయాసము వ్యర్థం కాదు, మీ ప్రార్థన వ్యర్థం కాదు, మీరు క్షమించారు అనేది వ్యర్థం కాదు. ఇది కూడా మర్చిపోండి. మీరు క్షమించారు అంటే దేవుడు కూడా క్షమించాడేమో అని. ఆయన చేసే సమయంలో ఆయన పని చేస్తాడు. హల్లెలూయా. దేవుడు చేస్తాడో లేదో అనే దాని గురించి మీరు ఆలోచించకండి. మీరు చేయాల్సింది మీరు చేయండి. మీ తండ్రికి తెలుసు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎంత చేయాలి, ప్రతిదీ ఆయనకు తెలుసు. ఆయన లెక్కించడం మొదలుపెట్టినప్పుడు ప్రతి విషయాల గురించి లెక్కిస్తాడు. బైబిల్ చెప్తుంది, ఎప్పుడైతే ఇజ్రాయేలీయుల మీద దాడి జరిగి వాడు ఆలయంను పడగొట్టినప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు, వీళ్ళ గత పాపముల యొక్క, ఇప్పటి పాపముల యొక్క బదులుగా ఇలా జరిగిందని. హల్లెలూయా. క్రైస్తవులు తప్పు చేసినప్పుడు, దేవుని ఆజ్ఞలను వ్యతిరేకించినప్పుడు, దీనివల్ల అన్నిలో క్రైస్తవులను తమ వశంలో చేసుకునేవారు. వారికి శిక్ష పడేది. తర్వాత వాళ్ళ పాపము నిమిత్తం కూడా దేవుడు లెక్కించడంలో, తీర్చడంలో మాస్టర్. మ్యాథ్స్లో దేవుడు చాలా తెలివైన వాడు. ఆయన ఎంత మంచివాడు అంటే, మీ స్పిరిచువల్ ఐస్ ని ఓపెన్ చేసుకొని ఆయనను చూస్తే, లోపల కళ్ళను తెరిచి ఒకవేళ మీరు దేవుని చూస్తే, బైబిల్ చెప్తుంది, అన్న మరియు పనిన్న, అన్నకు పిల్లలు లేరు, పనిన్నకు పిల్లలు ఉన్నారు కానీ అన్నకు సంతానం లేదు. కానీ అన్న భర్త ఆమెను ప్రేమించేవాడా కాదా? తక్కువ ప్రేమించేవాడా, ఎక్కువనా? దేవుడు బ్యాలెన్స్ చేసే దేవుడు. అన్నకు ఎక్కువగా భర్త ప్రేమ లభించింది, కానీ పెనిన్నాకు సంతానం కలిగింది. లేహా, రాహేలు, లేహ కళ్ళు ఎలా ఉండేవి? మందకళ్ళు. ఆమె భర్త ప్రేమ తన చెల్లెలికి దొరికినంతగా తనకు దొరకలేదు. కానీ మొదటిగా ఎవరు గర్భవతి అయ్యారు? లేహ. ఎందుకంటే దేవుడు బ్యాలెన్స్ చేస్తాడు. ఆయనకు తెలుసు మీ జీవితాలు ఎలా బ్యాలెన్స్ చేయాలో. ఈ సాకు తల్లి చనిపోయిన వెంటనే ఆయన లైఫ్లోనికి రేపుగా వచ్చింది, కొన్ని రోజుల తర్వాతనే. ఎందుకంటే దేవునికి తెలుసు మిమ్మల్ని రిస్టోర్ ఎలా చేయాలో.
మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అణువు ఆయనకు తెలుసు. ఇస్సాకు తల్లి చనిపోయాక బైబిల్ చెప్తుంది ఆయనకు సమాధానం లేదు, బాధపడుతున్నారని. కొన్ని రోజుల వెంటనే రిబకా ఆయన జీవితంలో ఎంటర్ అవుతుంది. వారికి లవ్ మ్యారేజ్ కాదు, ఆమె ఎవరు ఆయనకు తెలీదు, ఆయనకు అస్సలు తెలీదు. దేవుడే పంపాడు వారి పని మనిషికి సూచనలు చూపిస్తూ ఈమెనే ఆయన భార్య అని. బైబిల్ చెప్తుంది రిబకా ఆయన జీవితంలో ఎంటర్ అవ్వగానే అప్పుడు దేవుడు ఇస్సాకుకు సమాధానం ఇచ్చాడు. ఇస్సాకు దేవునితో గడిపేవాడు. తన తల్లి చనిపోగానే దేవునికి తెలుసు ఇస్సాకు కోలుకోవాలంటే ఏమి ఇవ్వాలి అని. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? లేహకాలు మందకాళ్ళు, కానీ తన భర్త తన చెల్లెని ఎక్కువగా ప్రేమించేవాడు. కానీ ఆమె తండ్రి అది ఏమో అంటారుగా, మోసం చేసి పెద్ద కూతురుతో పెళ్లి చేశాడు. పెద్ద కూతురు పెళ్లి కాకుండానే చిన్న కూతురుని ఇచ్చే సాంప్రదాయం లేదని. ఆమె కళ్ళు మందకళ్ళు, కానీ తన భర్త ప్రేమ దొరకలేదు. కానీ 6 గోత్రుల వారు ఆమె నుండే వచ్చారు. బ్యాలెన్స్. మీ జీవితంలో ఉన్న కొద్దుగా దేవునికి తెలుసు ఏ విషయాల్లో మీరు కష్టపడుతున్నారని, ఏ విషయాల్లో మీరు బాధపడుతున్నారని. అని మీ జీవితంలో కార్యములు చేయడానికి మొదలు పెడితే బ్యాలెన్స్ చేసేస్తాడు అని ఆయనకు సమయం ఇవ్వాలి. మీరు నిలబడండి, స్థిరపడండి. నిరాశలలో, బాధలలో, టెన్షన్లో, ప్రతి విషయాల్లో స్థిరంగా ఉండండి. ఆయనకు తెలుసు మీ జీవితంలో ఏం చేయాలో. ఆయన మాస్టర్ బిల్డర్ అయి ఉన్నాడు. ఆయనకు తెలుసు ఇల్లుని ఎలా కడితే అద్భుతంగా ఉంటుందని. పెనిన్నకు తన పిల్లలను కనే విషయంలో కష్టం రాలేదు. పెళ్ళి ఆయన సంవత్సరంలోనే ఒక బిడ్డ, అంత మంచిగానే ఉంది. కానీ అన్న ఆమెకు పిల్లల కొరకు సంవత్సరాల పాటు బాధపడుతూనే ఉంది. కానీ ఆమెకు ఎవరు పుట్టారో తెలుసా? సామ్యూల్. బ్యాలెన్స్. పెనిన తన పిల్లలతో సంతోషంగా ఉంది. మొదటి సంవత్సరం నుండే చాలా మంది పిల్లలతో ఆనందంగా ఉంది, తన కుటుంబంతో ఆనందంగా ఉంది. కానీ అన్న నలిగిపోతూ, బాధపడుతూ, ఏడుస్తూ, తన భర్తతో గొడవ పడుతూ, తన కుటుంబంతో, తన యారెలతో గొడవ పడుతూ ఉండేది. ఉపవాసంతో, నిరాశతో, ఏడుస్తూ, దుఃఖిస్తూ ఉంది. కానీ ఆమెకు దేవుడు ఒక ప్రవక్తనే ఇచ్చాడు. చెప్పండి, బ్యాలెన్స్. మీ జీవితంలో ముందు వచ్చిన తర్వాత వచ్చిన ఏం పర్లేదు. ఒకవేళ మీరు దేవునితో ఉంటే ఆయన ప్రతిదీ బ్యాలెన్స్ అవ్వడానికే చేస్తున్నాడు. మీ జీవితంలో ఎలాంటి స్థలము కూడా ఉండదు. దాన్ని చూసి మీరు ఈ యొక్క చిన్ని పని మిగిలిపోయింది అని చెప్పడానికి, దేవుడు మీ జీవితంలో కార్యములు చేయడానికి మొదలు పెడితే అప్పుడు మీకు తెలుస్తుంది దేవుడు బ్యాలెన్స్ చేసే దేవుడు అని. కానీ దేవుడి ఈ యొక్క ప్లాన్స్ అన్ని, దీవెనలన్నీ, బ్యాలెన్స్ అన్ని మీ జీవితంలో తీసుకోవడానికి, ఈ విషయాలన్నీ మీరు పొందుకోవడానికి మీరు విశ్వాసించాలి. ఫెయిత్. అబ్రహాము తన వృద్ధాపమును చూసి కూడా, సారా యొక్క క్షీణించిన గర్భము చూసి కూడా తన విశ్వాసాన్ని బలహీనత చేసుకోకుండా విశ్వాసంలో దృఢంగా ఉండి ఇలా అన్నాడు, దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు, తన వచనాన్ని నెరవేరుస్తాడన్నాడు. విశ్వాసంలో నిలకడగా ఉండి దేవుని మహిమపరచడని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన ఇలా అనలేదు, ఇప్పుడు అయ్యిందేదో అయిపోయింది, మనం చాలా వృద్ధులము, మన దేశానికి మనం తిరిగి వెళ్దాం. చాలా సంవత్సరాలు గడిచావి, కానీ ఇప్పటికీ ఏమీ కాలేదు. నాకైతే 99 సంవత్సరాలు, నా భార్యకు 90 సంవత్సరాలు. నా భార్య స్త్రీ ధర్మం కోల్పోయిందని అనలేదు. బైబిల్ చెప్తుంది విశ్వాసము నిలకడగా ఉండి దేవుని మహిమపరచడాన్ని. జకరియా, ఎలిజబెత్ కూడా వాళ్ళు వృద్ధులైనప్పటికీ పిల్లలు పుట్టలేదు, కానీ సేవ చేసే సందర్భంలో చీటీలు వేసేవారు, లాటరీ వేసినట్లు వేసేవారు. దేవుని ఆలయంలోనికి వెళ్ళి ఈరోజు ఎవరు ధూపం వేయాలని లేదా ఎవరు పని చేయాలని. అప్పుడు చీటీ జకరియా పేరున వచ్చింది. ఊహించండి, వారికి పూర్తిగా పిల్లలు కాకపోయినా, ఆస్వాదించబడకపోయినా, వాళ్ళు చర్చిలో వాలంటీర్ రూపంలో పని చేసేవారు. నా సమయం వస్తుంది, నా వంతు వస్తుందని. అని ఈ రోజుల్లో వాలంటీర్కి ఎటువంటి దీవెన రాకపోతే అప్పుడు అడగండి ఎక్కడున్నాడని చెప్తారు, రావట్లేదని. ఎందుకంటే వాని పని జరగలేదు కాబట్టి. కానీ వీడు సంవత్సరాల పాటు అక్కడే ఉండి సేవ చేసేవారు. అప్పుడు దేవుడు అన్నాడు, జకరియా నీ ప్రార్థన వినబడింది అని. దేవుడు వారికి కుమారుని అనుగ్రహించినప్పుడు ఎలిజబెత్ ఇలా అన్నది, మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించి నా మీద దయ చూపెనని చెప్తుంది. ఆమెకు కుమారుడు పుట్టాడు. ఎవరు తెలుసా? యోహాను. ఆ యోహానే యేసుక్రీస్తుకు బాప్టిసం ఇచ్చాడు. ఒకవేళ ఎలిజబెత్ స్వర్గంలో ఈ సాక్ష్యాన్ని వింటూ చూస్తూ ఉందేమో. అందుకని మనము సేవలో నిలిచి ఉండడం మంచిది. అవునా?
వృద్ధాపమందు కూడా తొలగిపోకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమె స్వర్గం నుండి చూసి ఇలా అనుకుంటుందేమో, సేవలో నిలకడగా ఉన్నందుకు మంచిదైందని. ఎందుకంటే బ్యాలెన్స్ అలా అయిపోయింది. నా జీవితాంతం ఉన్న అవమానాన్ని ఏ విధంగా దూరం చేశారంటే, నా గర్భంలో నుండి పుట్టిన కుమారుడే యేసుక్రీస్తుకు బాప్టిసం ఇచ్చాడు. ఇలా ఎప్పుడు జరగలేదు, గతంలో కానీ లేదా తర్వాత ఎప్పటికీ జరగదు, లేదా రాబోయే రోజుల్లో కానీ లేదా రాబోయే సంవత్సరాలు కానీ ఎప్పటికీ ఇలా జరగదు. ఆమె యొక్క ఓపిక విలువైనది, అద్భుతమైనది. ఒకవేళ మీరు దేవునిలో ఉంటే నిలకడగా ఉండండి. నేను చెప్తున్నాను, నిలకడగా ఉండండి. సరైన సమయమందు, సరైన అవకాశమందు మీరు ఒకవేళ విశ్వాసంగా ఉంటే ఆయన మీ జీవితంలో జరిగే విషయాలన్నీ బ్యాలెన్స్ చేస్తాడు. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు నడిచి చూడండి. నేను మీకు ఛాలెంజ్ చేస్తాను. మీరు స్వయంగా చెప్తారు, దేవుడు మీ జీవితంలో చేసినట్టుగా ఇంకెవరు చేయలేరని. బ్యాలెన్స్, ఎలాంటి బ్యాలెన్స్ అంటే తూకం కూడా సిగ్గుపడేలా. మీ చేతులు పైకెత్తి చెప్పండి, థ్యాంక్ యూ జీసస్. దేవుని సేవకుడు లైవ్ ద్వారా మీకు దేవుని ఆత్మీయ రహస్యాలను చెప్పడానికి, సరైన సమయంలో లైవ్ బోధనలను వినడానికి మరియు ఆధ్యాత్మికమైన జీవితంలో ఆశీర్వాదాలను పొందుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ని నొక్కండి మరియు సరైన సమయంలో నోటిఫికేషన్ పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.